ఫ్రెండ్స్, ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన ఔషధాలను అందించింది. వాటిని గుర్తించి ఉపయోగించుకోవాలి, కానీ ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాంటి వాటిలో ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆకులు ఒకటి. ఇది అతిబల మొక్క. రోడ్ల పక్కన గ్రౌండ్స్లో ఎక్కడ పడితే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. దీని ఆకులు, పువ్వులు, కాండం, వేళ్ళు అన్ని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా? దీనిని ముద్రగడ, దువ్వెన బెండ అని కూడా అంటారు. అయితే ఈ మొక్కలో మగవారిలో ఉండే సీక్రెట్ సమస్యను తొలగించే లక్షణాలు ఉంటాయి కాబట్టి దీనిని అతిబల అని కూడా పిలుస్తారు. అతిబల చెట్టు పువ్వులు చూడటానికి గుండ్రంగా టైర్ లాగా ఉంటాయి. ఒకప్పటి రోజుల్లో వీటితో పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. వీటి పువ్వులు చూడటానికి దువ్వెన ఆకారంలో ఉంటాయి కాబట్టి తలకు కూడా స్త్రీలు దువ్వుకుంటూ ఉండేవారు. అయితే ఈ చెట్టు బంగారం లాంటిదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చెట్టు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయమైపోతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇది అద్భుతమైన ఔషధ మొక్క. అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్కకు ఉన్న ప్రాముఖ్యత వేరు. అతిబలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు పువ్వులు పూసే ఈ మొక్క ఆకుల రుచి కారంగా, చేదుగా ఉంటుంది. పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో వివిధ ఔషధాల తయారీలో అతిబలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటి విత్తనాలు హెమరాయిడ్స్ లక్షణాలను తగ్గిస్తాయి. మందుల షాపుల్లో అతిబల పొడి కూడా దొరుకుతుంది. దీనిని తీసుకుంటే గాయాలు చాలా త్వరగా నయమవుతాయి. షుగర్ పేషెంట్లకు కూడా అతిబల మేలు చేస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు వేగంగా పెరిగేలాగా చేస్తుంది. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. అతిబలను క్రమం తప్పకుండా వాడితే బాడీలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఈ మొక్క ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన దంతాలు, చిగుళ్ళ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక నోటి దుర్వాసన నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే చిగుళ్ళ వాపు నుంచి బయటపడేందుకు కూడా ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది. ఇక శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభించటంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అతిబల ఆకుల డికాషన్లో ద్రాక్ష పండ్లు, చక్కెర వంటివి కలిపి తీసుకోవటం వల్ల కఫంతో కూడిన దగ్గు కూడా తగ్గుతుంది. చిన్నారులకు వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేయటంలో అతిబల బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను నీళ్లలో వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిలో కాస్త బెల్లం కలపండి. ఆ తరువాత మిశ్రమాన్ని చిన్నారులకు ఇస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. విరోచనాలు, మూత్రంలో రక్తం పడే సమస్య ఉన్నవారికి అతిబల మొక్క వేర్లు బాగా ఉపయోగపడతాయి. ఈ వేలతో తయారు చేసిన కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగుతూ ఉంటే మీ సమస్యలన్నీ దూరం అవుతాయి. కడుపు నొప్పికి కూడా భలే ఉపయోగపడుతుంది. అతిబల, కృష్ణపర్ణి, కటేరి, లక్, సొంటి వేసి పాలలో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. అతిబల విత్తనాలను ఉడికించి తింటూ ఉండాలి. దీంతో నీరసం తగ్గి శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలాగే అతిబల విత్తనాలను తీసుకోవటం వలన కిడ్నీలో రాళ్ళ సమస్య కూడా తగ్గుతుంది. ఛాతీలో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వస్తుంది. దీర్ఘకాలంగా జలుబు, దగ్గుతో బాధపడేవారు అతిబల మొక్క పొడిని తీసుకోవటం వల్ల మేలు జరుగుతుంది. అంతేకాదు, ఈ మొక్క పురుషులకు వరం లాంటిదని చెప్పుకోవాలి. శీఘ్రస్ఖలనం, వీర్యకణాల బలహీనత, నపుంసకత్వం వంటి సమస్యలను కూడా తొలగించగలదు. ఈ మొక్క గింజలను నెయ్యితో వేయించి తీసుకుంటూ ఉంటే పురుషుల్లో శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది. పేరులో ఉన్నట్టుగానే అతిబల చెట్టు మన శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే దీని ఆకుల రసాన్ని వారానికి 2-3 సార్లు తీసుకోవటం వలన మన శరీరంలో నీరసం తగ్గి, నిస్సత్తువు తగ్గి శరీరం యాక్టివ్ స్టేజ్లోకి వెళుతుంది. కంటి సమస్యలను తగ్గించడంలో అతిబల బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముదురు బెండ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో మూసిన కళ్ళను కడుగుతూ ఉంటే కంట్లో గల దోషాలను తొలగిస్తుంది. అంతేకాదు, కంటి చూపును కూడా మెరుగు చేస్తుంది. కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్న వారు ఈ 4 ముదురు అతిబల ఆకులను తీసుకొని 1 గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోండి. ఇందులో కండ చక్కెర లేదా పటిక బెల్లం కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవటం వలన కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. అంతేకాకుండా ఇలా చేయటం వలన మూత్రకణాల ఇన్ఫెక్షన్స్,
అధిక జ్వరం వల్ల మూత్రానికి వెళ్ళినప్పుడు వచ్చే మంటను తగ్గిస్తుంది. సాధారణంగా పిచ్చి కుక్కలు కరిచినప్పుడు వైద్యుల సహాయం తీసుకోవాలి. కానీ ఆ సమయంలో వైద్యుల సహాయం తొందరగా అందించలేనప్పుడు ఈ అతిబల ఆకులను తీసుకొని బాగా నలిపి రసం తీయండి. దీనిని పిచ్చి కుక్క కరిచిన వ్యక్తికి తాగించి గాయమైన చోట ఆకులను కట్టుగా కట్టాలి. ఇలా చేయటం వల్ల పిచ్చి కుక్క వల్ల కలిగే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఆ తరువాత నిదానంగా వైద్యుని సంప్రదించవచ్చు. సాధారణంగా వయసుతో పాటు కీళ్ళ నొప్పులు, నడుం నొప్పి, మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వారికి ఈ అతిబల మొక్క యొక్క కాండాన్ని తీసుకొని ఒక బండపై మంచినీరు వేసి బాగా సాదాలి. దీని నుండి వచ్చిన మిశ్రమాన్ని ఎక్కడ నొప్పులైతే ఉంటాయో వాటిపై లేపనం చేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే ఎలాంటి నొప్పులైనా వాపులైనా తగ్గిపోతాయి. ఈ ఆకులను కొంచెం పసుపు కలిపి మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని పుండ్లు, గాయాలు ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, బి, B12, BCE, ఫైబర్స్, పొటాషియం, కాల్షియం, ఐరన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫినోలిక్ సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి. ఇక వీటి యొక్క గింజలను పొడిలాగా చేసుకొని నేరుగా తీసుకోవచ్చు లేదా ఆహారంపై చల్లి తినవచ్చు. దీంతో మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇంకా అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. నరాల బలహీనతతో పాటు శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. వీటి విత్తనాలు తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గిస్తుంది. దీనికోసం 4-5 టీ స్పూన్ల పౌడర్ను 100 ml నీటిలో వేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. తరువాత ఈ నీటిని రోజుకు 2 సార్లు తీసుకోవాలి. ఈ చెట్టు ఆకులను ఉడికించి తింటే రక్తమలలు కూడా తగ్గుతాయి. స్త్రీలలో వచ్చే యోని ఇన్ఫెక్షన్స్ తగ్గించటంలో కూడా అతిబల మొక్క సహాయం చేస్తుంది. అతిబల ఆకులతో కషాయాన్ని చేసి చల్లారిన తరువాత మీ వెజైనాను శుభ్రం చేసుకోవటం వలన ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అతిబల మొక్క గింజలను పొడిగా చేసి టీ, కాఫీ తయారీలో కూడా వాడవచ్చు. ఈ మొక్క ఆకులను పొడిగా చేసి ఈ పొడితో డికాషన్ చేసి ఈ మొక్క ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లను నీటిలో వేసి మరిగించి వడకట్టుకొని తాగటం వల్ల క్షయవ్యాధితో పాటు శ్వాసకోశ సంబంధమైన సమస్యలని తగ్గుతాయి. అతిబల ఆకులను 5 నుండి 6 గంటల పాటు నీటిలో నానపెట్టి ఆ నీటిని తాగటం వల్ల జ్వరం కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో చేసిన కషాయాన్ని తాగటం వల్ల నడుము నొప్పి కూడా తగ్గుతుంది. ఆవు పాలను ఈ మొక్క వేరుతో కలుపుతూ మరిగించి ఆ పాలు మరిగిన తరువాత పటిక బెల్లాన్ని కలిపి తాగుతూ ఉంటే మన శరీరానికి అమితమైన బలం చేకూరుతుంది. ఇక శరీరంలో శ్వాస సంబంధ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఈ మొక్కను ఉపయోగించుకోవచ్చు. ఇక మగవారు ఎవరైతే సీగ్రస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు 100 గ్రాముల ఈ మొక్క అతిబల ఆకుల పొడి, అలాగే 100 గ్రాముల పట్టిక, 100 గ్రాముల శతావరి పొడి తీసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న పౌడర్ని పాలతో కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉంటే మగవారిలో శీఘ్రస్ఖలన సమస్య తగ్గుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, వాస్తుశాస్త్రం ప్రకారంగా కూడా అతిబల మొక్క కనుక మీ ఇంటి పరిసరాల్లో ఉంటే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి మీ ఇంటి యొక్క ఎనర్జీని సకారాత్మకంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా మీరు కనుక దుష్ట శక్తుల వల్ల భయపడుతున్నట్లుగా అనిపిస్తే అతిబల చెట్టు వేరును హనుమంతుడి విగ్రహం దగ్గర పెట్టి పూజ చేసి ఆ తరువాత కనుక ధరిస్తే మీకు కీడు చేసే అన్ని దుష్టశక్తులు, దృష్టి దోషాలు కూడా నాశనమవుతాయి. అలాగే అతిబల చెట్టు వేరును మెడలో ధరించటం వలన అన్ని రకాల రోగాలను నయం చేసి మీ శరీరంలో అతిబలాన్ని ఇస్తుంది. అలాగే మీరు వెళ్ళిన ప్రతి చోట మీకు గౌరవం రెట్టింపు అయ్యేలాగా చేస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ చెట్టు పేరులోనే ఉంది కదా అతిబల. కాబట్టి ఈ మొక్క కనుక మీ ఇంటి పెరట్లో ఉంటే మీ కుటుంబం మొత్తానికి కూడా ఎంతో బలాన్ని ప్రసాదిస్తుంది. కేవలం ఆయుర్వేదం పరంగా మాత్రమే కాదు, దైవిక శక్తి ప్రకారంగా కూడా ఈ చెట్టులో ఎన్నో శక్తులు ఉన్నాయని నమ్మకం. ఒక తెల్ల వస్త్రం లేదా ఎర్ర వస్త్రంలో ఈ మొక్క పువ్వులను తుంచి మీ ఇంట్లోని ధనాన్ని ఉంచే ప్రదేశంలో పెడితే ఈ ఉపాయం అనేది లక్ష్మీదేవిని ఆకర్షించేలాగా చేస్తుందని మన శాస్త్రాలలో చెప్పబడింది. ఇక మీరు కనుక మీ లాకర్లో కనుక ఈ అతిబల పువ్వులను ఉంచితే మీకు ఎక్కువ ఖర్చులు అవ్వకుండా ఆపుతుంది. ఇక మీ దుకాణంలో కానీ వ్యాపారం చేసే ప్రదేశంలో ఉంచితే
మీ వ్యాపారం అభివృద్ధి దిశలో నడిచేలాగా చేస్తుంది. ఇక మీ వ్యాపారం మందకొడిగా సాగుతూ ఉన్నా కూడా ఆ ప్రదేశంలో మీరు అతిబలాన్ని ఉంచితే మీ వ్యాపారం మరింత లాభదాయకంగా సాగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, అతిబల మొక్క యొక్క ఉపయోగాలేమిటో తెలిసాయి కదా. ఇక మీదట ఈ మొక్క ఎక్కడ కనిపించినా కూడా దాన్ని మీ ఇంటికి తెచ్చుకొని ఈ చెట్టు మన ఇంట్లో ఒక్కటి ఉంటే చాలు, జీవితాంతం ఎటువంటి వ్యాధి రాకుండా మన లక్షల రూపాయలను ఖర్చు చేయకుండా దాచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉంటారు. దీంతో అనేక వ్యాధుల నుంచి సులభంగా బయటపడవచ్చు.